Audio Jungle. Audio Jungle. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. డే 2 ఇన్ మనాలి. ఇది మా హోటల్లోంచి అవుట్ సైడ్ వ్యూ అండి. హోటల్ రూమ్ నుంచి కర్టన్స్ తీస్తే అవుట్ సైడ్ వ్యూ అనేది ఇలా కనిపిస్తుంది. ఎండ వచ్చి రానట్టు చలి, మంచు చాలా అయితే ఉందండి మనాలిలో. అయితే స్నో ఫాలింగ్ అయితే లేదు. చాలా బాగుంది. సెకండ్ డే మేము రెడీ అయిపోయి ఎక్కడెక్కడికి వెళ్తున్నామో ఈ వీడియోలో చూద్దాము. సైట్ సీయింగ్ అయితే బయలుదేరాము. అందరము రెడీ అయ్యి ఏమేమి చూసాము అనేది ఈ వ్లాగ్ లో అయితే చూద్దాము. వీడియో అయితే చాలా చాలా బాగుంటుంది. ఎవ్వరు అయితే మిస్ అవ్వద్దు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. చాలా మంది చూస్తున్నారు కానీ ఎవ్వరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి. ఊటీలో కూడా పడుతుంది. అందరం రెడీ అయ్యి హడింబ టెంపుల్ కి అయితే వెళ్తున్నాము. ఇది హడింబ టెంపుల్ కి వెళ్లే రూట్. దారిలో షాపింగ్ అటు ఇటు 2 రోడ్లకి షాపింగ్ ఏరియాస్ అయితే ఉన్నాయి. షాల్స్, స్వెటర్స్, అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఉందన్నమాట కుల్లులో. సో అవి ఫేమస్ అన్నమాట. ఈ రోడ్ అయితే చాలా చిన్నగా ఉంది. హడింబ టెంపుల్ కి వెళ్లే రూట్. సో అందుకే ఇరుకిరుగ్గా ఉన్నాయి కార్లన్నీ. సైట్ సీయింగ్ కూడా కొన్ని అయితే కవర్ చేశాను. ఇవన్నీ హోటల్స్ అండి. హడింబ టెంపుల్ కి వెళ్లే రూట్ లో ఉండే హోటల్స్ స్టేయింగ్ కోసం. అన్ని కొండలేక जब स्नोफॉल होता है ना, हाँ, ऊपर गाड़ी नहीं आती, हाँ हाँ हाँ, पैदल ही आना पड़ता है, गाड़ी स्लिप करता है ना। ये पूरा रोड स्नो पूरी बन जाती है इसको, पूरा स्नो पूरा हाँ हाँ, ये पूरा जितना पेड़ दिख रहा है ना, हाँ, पूरा पेड़ वाइट हो जाता है, रास्ता बंद हो जाता है। కార్ దిగి హడింబ టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాము. ఇది లోపలికి వెళ్ళేవే. హడింబ టెంపుల్ అయితే చాలా బాగుందండి. చుట్టూ వందల కొద్ది దేవదారు ట్రీస్, మధ్యలో హడింబ టెంపుల్. ఈ హడింబాదేవి అనేది ఒక రాక్షసి అన్నమాట. సో ఈవిడ్ని భీముడు పెళ్లి చేసుకుని వీళ్ళిద్దరికి పుట్టిన సంతానం ఘటోత్కచుడు. ఈ టెంపుల్ కూడా ఇక్కడే ఉంది పక్కనే. సో హడింబ టెంపుల్ అండ్ ఘటోత్కచుడి టెంపుల్ ఇక్కడ ఉందన్నమాట. ఇవన్నీ దేవదారు వృక్షాలు. చాలా ఎత్తులో ఉన్నాయి. ఇవైతే ఎంతెంత హైట్ ఉందంటే అంత హైట్ ఉన్నాయి. ఇవి చాలా హైట్ ఉన్నాయి. చుట్టూ వందల కొద్దీ ఉన్నాయండి దేవదారు వృక్షాలు. జనం అయితే క్రౌడ్ చాలా ఉంది. చలి కూడా అలాగే ఉంది. ఎండ ఉంది, చలి ఉంది. पान टोस्ट करते ये हैं सब पान खाओगे, पान मीठा, पान सादा, पान आते नीचे ना ये मार्केट सुंदर ये वो बैंक चाहिए तो आते हैं
సరే ఇంకేడవద్దు. హడింబ అనే ఆవిడ రాక్షసి కాబట్టి సింబాలిక్ గా పుర్రెలు అవైతే పెట్టారండి. రండి మీరు కూడా నాతో పాటు హడింబ టెంపుల్ చూతురు. కుల్లులో మనాలిలో అయితే హడింబ దేవిని దేవతగా కొలుస్తారండి. షాప్స్ కి వాటికి కూడా హడింబ దేవి నేమ్ అయితే పెట్టుకుంటారు. క్లైమేట్ బాగుందని కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాము. క్లైమేట్ అయితే అసలు ఎంత బాగుందండి, చాలా చాలా బాగుంది. మా అమ్మాయి చేతిలో ఉంది కుందేలు, పెద్ద పెద్ద కుందేల్స్. అవి చేతులకు ఎత్తుకొని ఫోటోలు దిగండి అని చెప్పిస్తున్నారు అనమాట. 50 రూపీస్ అలా తీసుకుంటున్నారు. ये रोड खत्म हो जाता है, ये रोड पूरा डैमेज हो गया। इधर से भी पानी आ गया। ఆ రాళ్ళు ఉన్నాయి చూడు, అక్కడంతా వాటర్ వచ్చినాయంట. నెక్స్ట్ వశిష్ఠ టెంపుల్ అండ్ పక్కనే రామ మందిరం కూడా ఉంటుంది. అక్కడికి అయితే వెళ్తున్నాము. ఇది వెళ్ళే దారి. వశిష్ఠ టెంపుల్ కి అయితే వచ్చామండి. ఇది వశిష్ఠ టెంపుల్. ఎండగా ఉంది, చలి కూడా ఉందండి. లోపలికి వెళ్తున్నాం వశిష్ఠ టెంపుల్ లోపలికి. ఇక్కడ కూడా క్రౌడ్ చాలా ఉంది. ఆ పైన కనిపించేది రాము టెంపుల్. క్రౌడ్ అయితే చాలా ఉంది. హాలిడేస్ కదా, చాలా మంది వచ్చారు. నాకు కనిపించేది వశిష్ఠ టెంపుల్. ఈ వశిష్ఠ టెంపుల్ కి పక్కనే ఆనుకొని ఒక హాట్ స్ప్రింగ్ అయితే ఉందండి. అంటే ఒక స్విమ్మింగ్ పూల్ లా ఒకటి కట్టారనమాట. అందులో హాట్ వాటర్ వస్తాయి. అది వచ్చేసి లక్ష్మణుడు తన బాణంతో అది ఏర్పాటు చేశాడంట. పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు లక్ష్మణుడు తన బాణంతో అక్కడ హాట్ వాటర్ వచ్చేటట్టు చేశాడంట. సో 24/7 అక్కడ హాట్ వాటర్ వస్తూనే ఉంటాయి. ఆర్కిటెక్చర్ చూడండి, అసలు ఎంత బాగా చెక్కారంటే చెక్క మీద చాలా నీట్ గా ఉంది. చాలా బాగుంది ఇది ఆర్కిటెక్చర్. అది టెంపుల్ లోపల. వీడియోస్ ఫొటోస్ ఎలా లేదు కాబట్టి బయట మాత్రమే తీసాను. దీన్ని ఇంకా దగ్గరగా కూడా తీసి చూపించాను వీడియో. అదిగోండి ఆర్కిటెక్చర్ అసలు ఎంత బాగుందో. ఇది ప్రాచీన మందిర్ వశిష్ఠ టెంపుల్ ది. అంతకు ముందు యూజ్ చేసింది, ఇప్పుడు ఇది కొత్తగా కట్టింది. చాలా అంటే చాలా క్రౌడ్ ఉందండి. బయటికి వెళ్తున్నాము. టెంపుల్ లోపల వీడియో ఫొటోస్ ఎలో లేదు. సో అందుకని బయటకు వెళ్ళి పైన ఆపోజిట్ లో రాముడు టెంపుల్ ఉంది. నేను దీనిలో హాట్ స్ప్రింగ్ ఇది కూడా యాడ్ చేశానండి పిక్. ఇది రాముడు టెంపుల్. లోపల రాముడు, లక్ష్మణుడు, సీత ముగ్గురు విగ్రహాలు ఉన్నాయి. హాట్ స్ప్రింగ్ అని చెప్పాను కదా, ఇదనమాట. లక్ష్మణుడు తన బాణంతో ఏర్పాటు చేశాడు. ఇది పైనుంచి వ్యూ. రాముడు టెంపుల్ పైన నుంచి వ్యూ చూపిస్తున్నాను మీకు. ఆ కింద చూపించింది వశిష్ఠ టెంపుల్. ఇది కూడా ఆర్కిటెక్చర్ చాలా బాగుంది. జూమ్ చేశాను రాముడు, సీత, లక్ష్మణుడు కనిపించాలని.
అది బాగా క్లోజప్‌లో చూస్తే కానీ కనిపించదు. అసలు చూడండి తలుపులు ఎంత బాగా చెక్కారంటే, ఎంత బాగా డిజైన్ చేశారంటే, అసలు ఆర్కిటెక్చర్ అయితే సూపర్ అని చెప్పొచ్చు. చాలా చాలా బాగుంది. మీకు క్లోజప్ లుక్‌లో చూపించాలని చెప్పేసి తీశాను దగ్గర నుంచి. ఇది ఇంకొక సైడ్ డోర్ అనమాట. సింహాల నోట్లో ఓపెనింగ్‌కి పట్టుకోవడానికి వీలుగా ఇచ్చారనమాట. ఇదంతా బ్యాక్ సైడ్, టెంపుల్ బ్యాక్ సైడ్. షాపింగ్ ఏరియా. ఇంకా రూమ్కి రిటర్న్ అయిపోతున్నాము. షాపింగ్ ఏరియా అనమాట ఇదంతా. కీ చైన్స్, షాల్స్, స్వెటర్స్, ఎక్కడ చూసినా అవే కుళ్ళు మనాలి మొత్తం. హ్యాండ్ బ్యాగ్స్. రిటర్న్ అవుతున్నామండి రూమ్కి వెళ్ళే దారిలోనే మాల్ మార్ట్ అని ఉందన్నమాట మనాలిలో. చాలా పెద్దది. అసలు ఈవినింగ్ అయితే ఎంత క్రౌడ్ ఉంటుందంటే, అది మాకు చిన్న పాప ఉందని చెప్పేసి మేము వెళ్ళలేకపోయాము ఆ మాల్ మార్ట్కి. ఎంత క్రౌడ్ ఉందంటే అంత క్రౌడ్ ఉంది అసలు అక్కడ. ఎవరైనా మనాలి వెళ్ళాలి అనుకుంటే కనుక తప్పకుండా మాల్ మార్ట్ని అయితే విజిట్ అవ్వండి. అక్కడ దొరకని వస్తువు అంటూ ఏమీ ఉండదు. చాలా బాగున్నాయి. చాలా షాప్స్ ఉన్నాయి. మాకు కుదరక మేము వెళ్ళలేదు. చూసారు కదా ఎక్కడెక్కడ తిరిగాము, ఏమేమి చేసాము అని. డే 2 వ్లాగ్ వచ్చేసిదండి. డే 3 వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్. బాయ్ బాయ్.